హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారంలో ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ ఆనియన్ రవ్వ దోశని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అల్లము, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి 2 రౌండ్లు వేసుకొని ఉంచుకుంటాము. ఈ విధంగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రవ్వ, అరకప్పు బియ్యం పిండి, అరకప్పు గోధుమ పిండి, ఇంకా జీలకర్ర కొంచెము, కొద్దిగా మిరియాలు వేసి కొత్తిమీర ఆకును సన్నగా తరిగి వేస్తున్నాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటాము. వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ చిల్లీని మనము వేసి బాగా కలిపేద్దాము. ఈ గ్రైండ్ చేయడం వల్ల ఎసెన్స్ బాగా పిండికి అంతా కూడా కలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నాను. మనం సన్నగా తరిగి కూడా ఆనియన్, పచ్చిమిర్చి, అల్లాన్ని వేసి కలిపేసినా కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పిండి రెడీ అయింది. మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి బాగా వేడెక్కిన తర్వాత దోశ వేసుకుంటాము. రవ్వలో ఉండే మినరల్స్ రక్తాన్ని బాగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసారా, ఈ విధంగా పల్సగా వేసుకుంటాము. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటాము మనము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ దోశ చుట్టూ వేస్తున్నాము. ఇంకా హెల్తీ హార్ట్ను క్రియేట్ చేయడానికి ఈ రవ్వ పనిచేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫైబర్ ఉండటం వల్ల శక్తినిస్తుంది రవ్వ. చూసారా, బాగా బ్రౌనిష్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ దోశలో మనము కొత్తిమీర చట్నీ, కొబ్బరి చట్నీ, కారం చట్నీ ఏదైనా కూడా వేసి తీసుకోవచ్చును, మంచి టేస్ట్. ఇప్పుడు ఇంకొక దోశ చూపిస్తున్నాను, నేతి దోశ ఇది. ఇప్పుడు గోధుమ పిండిలో ఐరన్, కాల్షియము, విటమిన్ B6 సమృద్ధిగా లభిస్తుంది. బియ్యం పిండిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 పిండిల్లో కూడా అంటే గోధుమ, రవ్వ ఇంకా బియ్యం పిండిలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు మజ్జిగ కూడా తీసుకుంటే కూల్ అవుతుంది. చూసారా, టేస్ట్ అయిన నెయ్యి దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.